ఎక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ముందుగా మీడియా మిత్రులకు మరి వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక కమిటీ రాష్ట్ర నాయకులకు, రమణన్న గారికి, జిల్లా అధ్యక్షులు నారాయణ రెడ్డి అన్న గారికి, మరి ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనకు రాయలసీమ ప్రాంతానికి పూర్తిగా అన్యాయం జరుగుతుందనేదే మాలాంటి వారందరూ చెప్తున్నారు. అందుకు కారణాలు ఏమంటే 1999 నుంచి తీసుకుంటే చంద్రబాబు నాయుడు పరిపాలించాడు అక్కడి నుంచి. మరి ఆయన పరిపాలన అంతా ఆ 10 ఏళ్ళలో కూడా మొత్తము 94 నుంచి 2004 వరకు తీసుకుంటే హైదరాబాద్ అభివృద్ధి చేశాడు. హైదరాబాదు బడ్జెట్ అంతా అక్కడే అప్పులు తీసుకొచ్చారు, అంతా అక్కడే అభివృద్ధి చేశారు. మరి మళ్ళా మనకు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి 2004లో రావడం జరిగింది. మళ్ళీ 2004 నుంచి చూస్తే 2010-11 వరకు చూస్తే కొంత రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలోనే రాయలసీమకి కొంత మేలు జరిగిందనేది ఇక్కడున్న మేధావులు కానీ ప్రజలు కానీ అందరూ భావిస్తున్నాం. ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు మరి 1985లో ఆంధ్రనివా కాలువ రూపకల్పన చేశాడు. అయితే దాన్ని రూపకల్పన చేశారు కానీ ₹1 ఖర్చు పెట్టడం లేదు అప్పటి నుంచి. మరి చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు అక్కడ 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా ఎక్కడే కానీ ఒక 30 మన్నా ఎత్తేసిన పాపాన లేదు. మరి అదేవిధంగా రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాతనే జీడిపల్లి రిజర్వాయర్ వరకు ఆంధ్రనివా కాలువకి బడ్జెట్ కేటాయించి అతి వేగంగా పనులు చేసి నీళ్లు రావడం జరిగినది. మరి 2014 నుంచి కూడా మళ్ళా ముఖ్యమంత్రి అయినప్పుడు ఎంతో కొంత బడ్జెట్ కేటాయించి రిజర్వాయర్ వరకు నీళ్లు తీసుకురావడము, మళ్ళీ ఇక్కడ కుప్పం వరకు కాలువలు పనులు జరుగుతున్నాయి. అయితే మేమనేది ఏమంటే ఇప్పుడు మళ్ళా ఈ రాయలసీమకి తీవ్రంగా అన్యాయం జరుగుతుందనేది మా భావన. రాయలసీమ రైతన్నకి పూర్తిగా నష్టం జరుగుతుందనేది మా భావన. ఎందుకంటే ఇప్పుడు అయినది అభివృద్ధి అంతా అక్కడ ఆ ప్రాంతానికే ఖర్చు పెట్టే విధంగా తయారవుతున్నారు. ఆ రాజధాని పేరు మీద బడ్జెట్ అంతా అక్కడే, తెచ్చిన అప్పులన్నీ అక్కడే. మరి ఇక్కడ రాయలసీమలో నీళ్ళు వచ్చి 12 సంవత్సరాలు అయినప్పటికీ 1 ఎకరాకు కూడా రైతులకు నీళ్ళు ఇవ్వకపోవడము ఎంత దారుణమో ఒకసారి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే రైతన్నలకు ప్రతి మండలానికి 8 ఎకరాల నుంచి 8,000 ఎకరాల నుంచి దాదాపు 15,000 ఎకరాలు ఇక్కడ ఉమ్మడి జిల్లాల్లో అన్ని మండలాలకి సాగునీరుంది. మరి ఇంతవరకు ఎక్కడే కానీ కాలువలు అనేది మొదలుపెట్టలేదు, ఎక్కడే కానీ నీళ్లు తగినన్ని నీళ్లు తీసుకురావాలని ఆలోచన చేయడం లేదు. మరి రాయలసీమకు వచ్చేతలకే బడ్జెట్ ఎక్కడుందని చెప్తారు కానీ వేరే ప్రాంతం అభివృద్ధి చేయాలన్నప్పుడు మాత్రము వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి అక్కడ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ రాయలసీమ రైతాన్నలంతా ఒక ఆవేదనతో ఉన్నారు. ఇప్పటికే అరకొర నీళ్ళు వస్తున్నాయి. మరి ఆ నీళ్లు కూడా ఇక్కడ ఆ కాలువ కింద కొంత బోర్లు వేసుకొని అరితడి పంటలు పండిస్తున్నారు. మరి ఆ అరితడి పంటలు కూడా లేకుండా చేయడానికి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త నాటకం వేస్తున్నారు రాజకీయ నాయకులు, ఇప్పుడున్న పాలకులు. మరి ఆ కాలువలు బెడ్డింగ్ వేసి కాలువలన్నీ పూర్తిగా ఎక్కడెక్కడవి ప్లాస్టింగ్ చేసి పారేస్తే ఒక్క చుక్కు నీరు భూమిలోకి పోయే అవకాశం లేదు. మరి నీళ్లు పోకున్నప్పుడు ఎన్ని బోర్లు ఎండిపోతాయో ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు ప్రభుత్వము. కాబట్టి మేము పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తున్నాము. దాన్ని ఇప్పటికే ఆ కాంట్రాక్ట్లు రద్దు చేసుకోవాలి. మరి మాకు నీళ్లు కూడా ఇప్పుడు వస్తున్న నీళ్లు విస్తరణ కాలువలు పెంచాలి. ఎందుకంటే
ఇక నీళ్లు వచ్చినప్పుడల్లా వరద వచ్చినప్పుడల్లా సముద్రం పాలవుతున్నాయి. అరే 12 సంవత్సరాలు నీళ్ళు వచ్చినా 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. మరి పిల్లి కాలువలకి నీళ్లు తీసుకురావాలా, పిల్లి కాలువలకు బడ్జెట్ కేటాయించాలా, ఆ కాలువలన్నీ పూర్తి చేయాలా, మరి మెట్టి ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలా. మరి అదేవిధంగా ఆంధ్రుని కాలువ కూడా విస్తరణ పెంచాలా. విస్తరణ పెంచి ఒక 10,000 కుస్కిల్ నీళ్ళు రోజుకి వచ్చే విధంగా తయారైతే మాకు ఇక్కడ ఒక 60 టీఎంసీలు నీళ్లు తీసుకురావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న చెరువులన్నీ పూడికలు దివాలా. మరి ఇప్పుడున్న డ్యాములన్నీ ఎక్కడన్నా పాడైపోయినవన్నీ కూడా దానికి బడ్జెట్ కేటాయించి వాటిలో నీళ్లు నిల్వ చేసే విధంగా తయారు చేయాలి. మరి అదేవిధంగా ఇక్కడ రైతులు అకాల వర్షాల వల్లనో అకాల గాలివానల వల్లనో మరి ఎంతో నష్టపోతుంటారు. ఆ రైతులకు ఇప్పుడు నిన్నగాక మొన్న చూసాం, రైతులు కొన్ని మండలాల్లో సర్వనాశనం అయిపోయినాయి అరటి చెట్లన్నీ. మరి ఆ రైతులు ఎంత ఆవేదన చెందుతున్నారంటే చాలామంది రైతులు బతకాలా వద్దా అనే విధంగా తయారవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఒక భరోసా కల్పించాలా. మరి ఎప్పుడైనా అట్లా ప్రమాదకరమైన సంఘటనలు జరిగినప్పుడు, అకాలంగా రైతు నష్టపోయినప్పుడు వెంటనే కలెక్టర్ గారు కానీ మరి ఇక్కడున్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దాని మీద సర్వే చేసి రైతులు నష్టపోయిన నష్టాన్ని వెంటనే పిలుపులు చేయాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ సాగునీటి ప్రాజెక్టుల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి తగినంత బడ్జెట్ తీసుకొచ్చి మరి ఇక్కడ ఈ వెనకబడిన ప్రాంతం అనే పేరు తొలగించాలని చెప్పి మేము ఇప్పుడు కోరుతున్నాము. దానికోసమే మరొక ఉద్యమం స్టార్ట్ చేస్తున్నారు. మరి ఆ ఉద్యమంలో కూడా మేము కూడా భాగస్వాములు అవుతున్నాము. ఎందుకంటే ఇంతకుముందు ప్రజారక్షణ సమితి తరపున అనేక ఉద్యమాల పోరాటాలు చేశాం. మరి ఇప్పుడు కూడా దాంట్లో భాగస్వాములై దాంట్లో కూడా మేము మా పాత్ర ఎక్కువగా ఉండేటట్ల ముందుకు నడుస్తామని చెప్పి తెలియజేస్తూ మరి జిల్లా ఉపాధ్యక్షులుగా తీసుకున్నందుకు రాష్ట్ర కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేము.